ఓం గం గణపతి నమః. కార్తీక పురాణం 24వ అధ్యాయం. అంబరీషుని ద్వాదశి వ్రతం. అత్రి మహాముని అగస్త్యునితో, ఓ కుంభసంభవ, కార్తీక వ్రత ప్రభావం ఎంతో వినినను తనివి తీరటం లేదు. నాకు తెలిసినంత వరకు వివరించాను, ఆలకింపము. గంగా, గోదావరి మొదలగు నదులలో స్నానం చేసినందువలనను, సూర్యచంద్ర గ్రహణ సమయమునందు స్నానాదులు వర్ణించినను ఎంత ఫలము కలుగునో, శ్రీమన్నారాయణుని నిజతత్వమును తెలిపెడి కార్తీక వ్రతమందు శుద్ధ ద్వాదశి నాడు భక్తి శ్రద్ధలతో దాన ధర్మములు చేయు వారికి అంత ఫలమే కలుగును. ఆ ద్వాదశి నాడు చేసిన సత్కార్య ఫలము ఇతరుల దినములలో చేసిన ఫలము కంటే 1000 రెట్లు అధికము కాగలదు. ఆ ద్వాదశి వ్రతము చేయు విధానం ఎట్లో చెప్పేదని వినుము. కార్తీక శుద్ధ దశమి రోజున పగటిపూట మాత్రమే భుజించి, ఆ మరునాడు అనగా ఏకాదశి రోజున వ్రతము చేయక శుష్కోపవాసం ఉండి ద్వాదశి గడియలు వచ్చిన తరువాతనే భుజించవలేను. దీనికి ఒక ఇతిహాసం కలదు, దాన్ని కూడా వివరించదు. సావధానుడై వినుము. పూర్వము అంబరీషుడని రాజు కలడు. అతడు పరమ భాగవతోత్తముడు, ద్వాదశి వ్రత ప్రియుడు. అంబరీషుడు ప్రతి ద్వాదశి నాడు తప్పకుండా వ్రతం చేసి ఉండేవాడు. ఒక ద్వాదశి నాడు ద్వాదశి గడియలు స్వల్పముగా నుండి, అందుచేత ఆ రాజు పెందలకనే వ్రతమును ముగించి బ్రాహ్మణ సమారాధనం చేయదలిచి సిద్ధముగా నుండి. అదే సమయమున అచ్చటకు కోపస్వభావుడు దుర్వాసుడు వచ్చెను. అంబరీషుడు ఆమెను గౌరవించి ద్వాదశి గడియల్లో పారాయణము చేయబడిన కావున తొందరగా స్నానమునకి రమ్మనమని కోరాను. దుర్వాసుడు అందులో అంగీకరించి సమీపంలో గల నదికి స్నానమునకై వెళ్ళలేదు. అంబరీషుడు ఎంతసేపు వేచి ఉన్నను దుర్వాసుడు రాలేదు. ద్వాదశి గడియలు దాటిపోచున్నవి. అందుచేత అంబరీషుడు తానులో తాను ఇట్లనుకున్నది, ఇంటికి వచ్చిన దుర్వాసునికి భోజనమునకు రమ్మంటిది. ఆ ముని నదికి స్నానానికి వెళ్ళి ఎంతవరకు రాలేదు. బ్రాహ్మణకు ఆతిథ్యమిత్రుని మాట ఇచ్చి భోజనం పెట్టకపోవటం మహాపాపము. అది గృహస్థునకు ధర్మము కాదు. ఆయన వచ్చే వరకు ఆగితిన ద్వాదశ గడియలు దాటిపోను, వ్రతభంగమగను. ఈ ముని మహాకోప స్వభావము గలవాడు. ఆయన రాకుండగానే నేను భుజించిన నన్ను శపించను. నాకేమీ తోచుకున్నది. బ్రాహ్మణ భోజనం అతిక్రమించరాదు, ద్వాదశి గడియలు మించిపోకూడదు. గడియలు దాటిపోయిన పిదప భుజించిన ఎడల హరిభక్తిని వదిలిన వాడు నగుదును. ఏకాదశి నాడున ఉపవాసము నిష్ఫలమగును. ద్వాదశి విడిచి భుజించిన భగవంతునకు భోజనం చేసిన దుర్వాసనకు కోపం వచ్చును. అది నేనుగాక ఈ నియమము నేను అతిక్రమించిన ఎడల వెనకటి జన్మ ఎందు చేసిన పుణ్యములు నశించును, దానికి ప్రాయశ్చిత్తము లేదు అని ఆలోచించి బ్రాహ్మణ శాపమునకు భయం లేదు. ఆ భయమును శ్రీనివాసునే పోగొట్టగలడు. కావున నేను ద్వాదశి గడియల్లోనే భోజనం చేయదును, ఉత్తమము. ఆయనే పెద్దలతో ఆలోచించడం మంచిదని సర్వజ్ఞులైన కొందరు పండితులను రావించి వారితో ఇట్లు చెప్పాను. ఓ పండిత శ్రేష్ఠులారా, నిన్నటి దినమున ఏకాదశి ఒకటి నేను కటిక ఉపవాసం ఉంటుంది. ఈ దినమున స్వల్పముగా మాత్రమే ద్వాదశి గడియలు ఉన్నవి. ద్వాదశి గడియలలోనే భుజించవలసి ఉన్నది. ఇంతలో నా ఇంటికి దుర్వాస మహాముని వచ్చేశారు. ఆ మహాముని నేను భోజనములకు ఆహ్వానించింది. అందులోకి ఆయన అంగీకరించి నదికి స్నానార్థమై వెళ్ళి ఇంతవరకు రాలేదు. ఇప్పుడు ద్వాదశి గడియలు దాటిపోచున్నవి. బ్రాహ్మణుని బదిలీ ద్వాదశి గడియల్లో భుజించవచ్చునా, లేక వ్రతభంగములకు సమ్మతించి ముని వచ్చే వరకు వేచి ఉండవలన? ఈ రెండింటిలో ఏది ముఖ్యమైనదో తెలపవలసిందని కోరిన. అంతటా ఆ ధర్మజ్ఞులైన పండితులు ధర్మశాస్త్రములు పరిశోధించి విమర్శ ప్రతివిమర్శలు చేసుకుని దీర్ఘముగా ఆలోచించి, మహారాజా, సమస్త ప్రయాణికోటులు గర్భగుహరములందు జటాగ్ని రూపంలో రహస్యముగానున్న అగ్నిదేవుడు ఆకలిని పుట్టించి ప్రాణులు భుజించిన చతుర్విధానమును పచనము గావించి దేహేంద్రియాలకు శక్తిని సొంగుచున్నాడు. ప్రాణవాయువు సహాయంతో చటరాగ్ని ప్రజ్వరిల్లును. అది చెలరేగిన శుద్బాధ దప్పిక కలుగును. ఆ తపము చల్లార్చవలనన్న అన్నము నీరు పుచ్చుకొని శాంతపరచవలను. శరీరముకు శక్తి కలుగు చేయవాడు అగ్నిదేవుడు. దేవతలకు అందరికంటే అధికుడై దేవపూజ్యుడైనాడు. ఆ అగ్నిదేవుని అందరూ సదా పూజించబడిన. గృహస్థు ఇంటికి వచ్చిన అతిథి కడజాతి వాడైనను భోజనం విడుదనని చెప్పి వానికి పెట్టకుండా తినరాదు.
అందులోనూ వేదాంగ విద్యా విశారదుడును మహాతపస్శాలీను సదాచార సంపన్నుడు అయిన దుర్వాసముని భోజనంలోకి పిలిచి వానికి పెట్టకుండా తాను భుజించడం వలన మహాపాపం కలుగును. అందువలన ఆయుక్షణము కూడా కలుగును. దుర్వాసునంతటి వానిని అవమానమనరించిన పాపం సంప్రాప్తమును ఆశీర్వదించపరిచింది. ఇది స్కాంద పురాణమందరి 24వ రోజు పారాయణము సమాప్తము. సర్వే జన సుఖినో భవంతు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయవలసిందిగా కోరుతున్నాను.